నువ్వు ఇక్కడ సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ దీని కింద వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్, సోర్సెస్ ఆఫ్ ఫండ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అనేవి 3 ఎసెన్షియల్ స్టెప్స్, చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ అన్నమాట. వీటిని అన్నిటినీ 1 by 1 మనం చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ గురించి తెలుసుకున్నాము, దాని మీద కొన్ని లెక్కలు కూడా చేసినాము. అయితే వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాము. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ గురించి తెలుసుకున్న తర్వాత దెన్ వీ విల్ ప్రొసీడ్ టు సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. అయితే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఇది అయిపోయింది కాబట్టి మనం ప్రస్తుతం దీన్ని చేద్దాం, దీన్ని తర్వాత చేద్దాం. ఇది చేసేస్తే మనకు చాప్టర్ అయిపోతుంది. సో టుడే మనం ఈరోజు చేయవలసింది ఏంటంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. వాట్ ఈస్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్? ఫస్ట్ ఆపరేషన్స్ అంటే ఏంటి చూడండి. ఆపరేషన్స్ వల్ల ఫండ్స్ ఏ విధంగా చేతులు మారుతున్నాయి, మనకు ఫండ్స్ వస్తున్నాయా, పాజిటివ్ వస్తుందా, లేదా ఫండ్స్ మనము నష్టపోతున్నామా. అంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్సా, ఫండ్స్ లాస్ట్ ఫ్రమ్ ఆపరేషన్సా. లాస్ట్ అంటే ఫండ్స్ మన తెచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఆపరేషన్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకు ఉంటుంది. ఇది ఎప్పుడు ప్రిపేర్ చేస్తాము? దీన్నే మనం ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా అంటాము. ఐఎస్ అని రాస్తున్నా. ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ లో మనం జనరల్ గా ప్రొఫార్మా ఏంటి? టీ టైప్ ఆఫ్ ప్రొఫార్మా, టీ షేప్ లో ఉంటుంది కాబట్టి టీ షేప్ ఆఫ్ ప్రొఫార్మా. ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ డెబిట్ ఐటమ్స్, ఇక్కడ క్రెడిట్ ఐటమ్స్ చేస్తాం. జనరలీ ఇందులో మనకు అన్ని కూడా నామినల్ అకౌంట్ సంబంధించినవి వస్తాయి కాబట్టి మన ఎక్స్పెన్సెస్, మన లాసెస్ అంటే మన ఖర్చులు, మన నష్టాలు అన్ని కూడా డెబిట్ సైడ్, మన ఆదాయాలు, మన లాభాలు అన్ని కూడా క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. అది మనకు తెలిసిందే. అయితే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తాము? ఇయర్ ఎండింగ్ లో మొత్తం సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ సంవత్సరంలో మనము ముఖ్యంగా సేల్స్ ప్రమోట్ చేయడానికి పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులను తీసేసి మనము లాభాన్ని చూస్తాం. నెట్ ప్రాఫిట్ ని జనరల్ గా రావడం కోసం ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కసారి నెట్ ప్రాఫిట్ రాకపోతే నెట్ లాస్ వస్తుంది, అది ఇక్కడ వేసుకుంటాం. సో ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో చేసేటటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి డైరెక్ట్ గా సేల్స్ అంటే మనది ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ లో మనము చేసే అమ్మకాలు ఏవైతే ఉంటాయో, మన ప్రోడక్ట్ కావచ్చు, మన ట్రేడింగ్ కావచ్చు, ఆ సేల్స్ ప్రమోట్ చేయడానికి కొన్ని ఖర్చులు పెడతాం. ఆ ఖర్చులు పెట్టేటప్పుడు అవి కొన్ని ఆపరేషనల్ ఖర్చెస్ ఉంటాయి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే అది ఈ సేల్స్ రాబట్టుకోవడానికి మనం పెట్టవలసిన ఖర్చులు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని వేరే ఖర్చులు కూడా ఉంటాయి. వేరే ఖర్చులు ఏంటంటే అవి మనం ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్, ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ అమ్ముండొచ్చు. అమ్మడం వల్ల మనం నష్టపోయి ఉండొచ్చు, తక్కువ మనకు ఉన్నదానికంటే తక్కువ రావచ్చు. లేదా ఒక ఫిక్స్డ్ అసెట్ మీద మనకి డెప్రిసియేషన్ చేస్తాము. డెప్రిసియేషన్ అంటే తరుగుదల. ఒక ఫిక్స్డ్ అసెట్ మీద తరుగుదల చేసి ఆ తరుగుదల ఖర్చులాగా చూపిస్తాం. ఇలాంటి ఖర్చులు, ఇది వేరే ఖర్చు. ఇంకేం ఖర్చులు ఉంటాయి? లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ, లేకపోతే లాస్ ఆఫ్ సేల్ ఆన్ ల్యాండ్ లేదా బిల్డింగ్స్, ఇట్లాంటి మీద లాస్ వచ్చిన అనేది కూడా ఇందులోనే చూపిస్తాం, ఇందులోనే ఖర్చులాగా చూపిస్తాం. కానీ మీరు ఒకటి ఆలోచించండి, మనము సేల్స్ కు సంబంధించి పెట్టే ఖర్చు అంతా కూడా ఆపరేటింగ్ లో వస్తుంది. మన బిజినెస్ రెగ్యులర్ ట్రేడింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వస్తుంది. కానీ ఈ తరుగుదల కానీ ఈ మనకు ఏదైతే మనము సెక్యూరిటీస్ కొన్నా, ల్యాండ్ అమ్మినా, బిల్డింగ్ అమ్మినా వచ్చే మెషినరీ అమ్మినా, ప్లాంట్ అమ్మినా వచ్చే నష్టము కూడా ఇందులోనే వేస్తాము. కానీ అది ఆపరేషన్ కు సంబంధించింది కాదు, అది ఆపరేషన్ సంబంధించిన విషయం కాదు. అయినా కూడా మనం ఇందులో వేసుకొని నెట్ ప్రాఫిట్ ని తీసుకొస్తాము, నెట్ ప్రాఫిట్ రావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనకి ఇక్కడ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రెండు కూడా ఇంక్లూడ్ అయిపోయినాయి.
నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇలాంటివి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో ఏమొస్తాయి, మనము తీసుకున్న ప్రెమిసెస్ కి రెంట్ కట్టాలి, మన ఉద్యోగస్తులకి శాలరీస్ వేజెస్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, ఇవన్నీ కూడా మనకు ఆపరేషన్స్ దాంట్లో వస్తాయి. మన 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 బిజినెస్ నడవడానికి రెగ్యులర్ గా కట్టుకునేవి కంపల్సరీ మనం ఖర్చు పెట్టవలసిందే. కాబట్టి ఆపరేటింగ్ లో వస్తాయి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లో ఏమొస్తాయి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లలో ఇప్పుడు చెప్పిన ఈ లాస్ అండ్ సేల్, డిప్రిసియేషన్, తర్వాత అమానిటైజేషన్ ఆఫ్ గుడ్ విల్, అమానిటైజేషన్, ఇట్లాంటివన్నీ కూడా మనకి నాన్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ లలో వస్తాయి. ఇంకోటి ఏమొస్తాయి, మనకు ఉన్న సంపాదన, మనకు వచ్చిన లాభంలో దీంట్లో నుంచి తీసుకెళ్లి మనం కొన్ని రిజర్వ్స్ కి ప్రొవిజన్స్ పెడతాం. జనరల్ రిజర్వ్ కి కానీ రిటైన్డ్ ఎర్నింగ్స్ అన్న నెట్ ప్రాఫిట్ అన్న ఒకటే. అయితే వాటికి మనం ఖర్చు పెడతాం. ఆ వాటికి అమానిటైజ్ చేస్తాం, గుడ్ విల్ ని అమానిటైజ్ చేస్తాము. గుడ్ విల్ అంటే మన కంటికి కనిపించదు, దానికి మనం అమానిటైజ్ చేస్తాము. అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా మనం అమానిటైజ్ చేసుకుంటూ వెళ్తాము. ఆ తర్వాత ఏదైతే డిప్రిసియేషన్ ఉందో, డిప్రిసియేషన్ తరుగుదలకు కూడా, తరుగుదల నుంచి మనకి ఫండ్ పోదు, అంటే మనం నిజంగా డబ్బులు కట్టాలి ఎవరికి, ఖర్చు కాదు, కానీ ఇది ఇంప్లాయిడ్ ఖర్చు. ఎందుకు అంటే డిప్రిసియేషన్ అనేది మనం ఫిక్స్డ్ అసెట్స్ మీద ఎప్పుడు ఇస్తాము, డిప్రిసియేషన్ అనేది ఒక ఫిక్స్డ్ అసెట్ ని రిప్లేస్ చేయడానికి మనకు అవకాశం ఇచ్చే ఒక మార్గం. రిప్లేస్మెంట్ అంటే ఒక ఫిక్స్డ్ అసెట్ ని, నేను ఒక కారు కొన్నాను, దేనికి సంబంధించి ట్రక్ కొన్నాను, బిజినెస్ కి సంబంధించి ఏం కొన్నాను, ఒక ట్రక్ కొన్నాను. ట్రక్కు జీవితకాలం ఎంత ఉంటుంది, 10 సంవత్సరాలు పనిచేస్తుంది అనుకున్నాను. అయితే 10 సంవత్సరాలు దీన్ని వాడుకున్న తర్వాత నేను మళ్ళీ ట్రక్ కొనాలి కదా, నా బిజినెస్ నడవాలి అంటే. అయితే ఈ ట్రక్ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కొనాలి అంటే నేను ట్రక్కును ఒక 10 లక్షల రూపాయలు కొంటే ఆ 10 లక్షల్లో ఎవ్రీ ఇయర్ 20% డిప్రిసియేషన్ తీసేసి దాన్ని ఖర్చులాగా చూపించి మళ్ళీ దీన్ని రిప్లేస్ చేసుకునే అవకాశం నాకు దొరుకుతుంది. కాబట్టి దాన్ని ఖర్చులాగా చూపిస్తాం. అయితే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏమొస్తాయి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే నాన్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ మూడు ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఇందులో ఖర్చులో, జనరల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నడపడానికి అయ్యే ఖర్చులు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఆ తర్వాత నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాం. కాకపోతే మనకు కావాల్సింది ఓన్లీ ఇప్పుడు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కాబట్టి ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకోకుండా ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ని మాత్రమే చూసుకోవాలి. కాబట్టి ఈ రెండింటిని ఏం చేయాలి, మళ్ళీ కలపాలి. దేనికి కలపాలి, నెట్ ప్రాఫిట్ కలపాలి. ఇక్కడ మొత్తము ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇది ఈజీగా అర్థమవుతుంది చెప్పేది. సో ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రొఫార్మా చూద్దాం. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది మనము ఎక్కడి నుంచో ఏమో తీసుకోము, ఓన్లీ మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి మాత్రమే దీన్ని గ్రహిస్తాము. ఇది రెండు రకాలుగా చేయొచ్చు, టూ టైప్స్ లో క్యాల్కులేట్ చేయొచ్చు, అంటే లెక్కించవచ్చు. 2 టైప్స్ లో క్యాల్కులేట్ చేయొచ్చు. ఒకటేమో ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ద్వారా, రెండవదేమో స్టేట్మెంట్ ద్వారా. ఈ స్టేట్మెంట్ అనేది ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ చూడండి, మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో నెట్ ప్రాఫిట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ ఇక్కడ వేయండి. దీనికి ఏం యాడ్ చేస్తారు, ఏది కలపాలి, నాన్ ఆపరేటింగ్ అండ్ నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్, ఖర్చులు కలపాలి.
నాన్ ఆపరేటింగ్ నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్ ఏంటో మీకు చెప్పాను ఇప్పుడే. వాటిని కలపాలి. అవి కలిపిన తర్వాత ఏం తక్కువ చేయాలి ఇందులో నుంచి? ఏం తక్కువ చేయాలి ఇందులో నుంచి? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అండ్ నాన్ ఫండ్ గెయిన్స్. నాన్ ఫండ్ గెయిన్స్ ఆర్ ఇన్కమ్స్. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, ఇది చూడండి. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ కి నేను నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కలిపితే నిజంగా బిజినెస్ లో ఏదైతే మనకు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అయ్యో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్టు మిగతావన్నీ కూడా యాక్చువల్ గా మనకు ప్రాఫిట్ అన్నట్టుగానే లెక్క. మనకు ట్రేడింగ్ ఆపరేషన్స్ లో ప్రాఫిట్ అన్నట్టుగానే లెక్క కాబట్టి వాటిని కలుపుతున్నాను. అలాగే ఏదైనా మనము నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్, సపోజ్ మనము నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ లో ఏముంటాయి మనకి? కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దీర్ఘకాలిక రుణం మనం పెట్టుబడి పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే పైకము, లేకపోతే దాని మెచ్యూరిటీ వాల్యూ, లేదా నాన్ ఫండ్ ఇన్కమ్స్ లో మీకు ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇట్లాంటివన్నీ కూడా మనకి వస్తాయి. కాబట్టి దీన్ని కలుపుతాము. దీన్ని తీసేసిన తర్వాత అసలు నెట్ ప్రాఫిట్ మనకి ఎంత వచ్చింది అనేది, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. అయితే నెట్ ప్రాఫిట్ కి దీన్ని కలపాలి, వచ్చిన దాని నుంచి దీన్ని తీసేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్ చూద్దాం. నాన్ ఆపరేటింగ్ అండ్ నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్ లో ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ చూడండి, ఏ డిప్రిసియేషన్, డి అమార్టైజేషన్, సి అప్రాప్రియేషన్ ఆఫ్, దీని గురించి చెప్తాను మీకు ఒక్కొక్కటి. అప్రాప్రియేషన్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్, డి లాస్ ఆన్ సేల్ ఆఫ్ సమ్ ఫిక్స్డ్ అసెట్స్, ఈ డివిడెండ్, ట్యాక్స్. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి? అది కాక ఇతరత్ర కూడా వస్తాయి. ఇతరత్ర గురించి ఫస్ట్ కాదు, ఇది చూద్దాం. ఇప్పుడు డిప్రిసియేషన్ అనేది ఉంది, ఇంతకుముందు చెప్పాను. ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్ కి మనము డిప్రిసియేషన్ ఇస్తాం, సంవత్సరం ప్రతి సంవత్సరం 20% ఎంతో ఇస్తాం. ఇప్పుడు డిప్రిసియేషన్ అనేది ఏంటి అంటే, మనము మళ్ళీ ఆ యొక్క అసెట్ ని, ఆ యొక్క ఫిక్స్డ్ అసెట్ ని ఫ్యూచర్ లో కొనుక్కోవడానికి వీలుగా ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ మనకి ఏం చేశారు? డిప్రిసియేషన్ ని మీరు తరుగుదలగా చూపించి ఖర్చులాగా చూపించుకోండి, దానివల్ల మీకు నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది, తగ్గిన దాని మీద మాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి చాలు అని వాళ్ళు మనకు అవకాశం కల్పించారు. అంటే దీనివల్ల యాక్చువల్గా ఇది ఏమవుతుంది? నిజంగా మనం ఎవరికి డబ్బులు చెల్లించము, ఇది మన దగ్గరే ఉంటుంది, దాన్ని మన దగ్గర కూడా పెట్టుకోము. డిప్రిసియేషన్ రిజర్వ్ అని మీరు ఓపెన్ చేసుకుంటే అందులో మనం పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనము జనరల్ గా దీని మీద ఎవరికి మనం బయట ఇవ్వం కాబట్టి, బయటికి డబ్బు పోను కాబట్టి ఇది నాన్ ఫండ్ అవుతుంది. ఓకే, సెకండ్ చూడండి, అమార్టైజేషన్ ఆఫ్ గుడ్ విల్, ఇది కూడా నాన్ ఫండే. అమార్టైజేషన్ ఆఫ్ గుడ్ విల్, అమార్టైజేషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్, అమార్టైజేషన్ ఆఫ్ పేటెంట్స్, అమార్టైజేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అండ్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము? అమార్టైజ్ చేస్తాం. అమార్టైజేషన్ అంటే ఏంటి? దానికి ఒక విలువను మనం కల్పించి ఆ విలువను తగ్గిస్తున్నాం. ఇప్పుడు ఎందుకు తగ్గిస్తున్నాము? ఆ విలువ మనము పేటెంట్స్ మనం కొనుక్కున్నాము ఒకప్పుడు, మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చుకున్నాము ఒకప్పుడు మనం కాపీ రైట్స్ కొనుక్కున్నాము. ఆ కాపీ రైట్స్, గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ ఇట్లాంటివన్నీ కూడా
మనము కల్పితమైనటువంటి ఆస్తులు, వాటిని మనం కొనుక్కొని మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకున్నాము, మన వ్యాపారాన్ని వృద్ధి చెందించుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తాము, ఆ పెట్టిన ఖర్చుని మళ్ళీ మనం ఫ్యూచర్ లో దానికి ఖర్చు పెట్టాలి కాబట్టి దానికోసమై ఉండి మనం దీన్ని ఒక ఖర్చులాగా చూపించుకొని నెట్ ప్రాఫిట్ ని తగ్గించుకొని తక్కువ ట్యాక్స్ కడతాం. ఇప్పుడు ఏం చేస్తాము, నిజంగా ఫండ్ మనకి ఆపరేషన్స్ ద్వారా వచ్చేదాన్ని మనం పట్టుకోవాలి అంటే, నిజంగా మనము మన వ్యాపారం నుంచే మనం సాధించేది ఏమున్నా కూడా మనము నిజమైనటువంటి లాభాన్ని మనం గ్రహించాలంటే దీన్ని మళ్ళీ తిరిగి కలపాలి. ఇప్పుడు ఇంకొకటి చూడండి, అప్రాప్రియేషన్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే ఏంటి, మనకు వచ్చిన లాభములో కొంత భాగాన్ని మనము పక్కన అక్కడ అంటే మన దగ్గరనే పెట్టుకుంటాం, డివిడెండ్ రూపంలో చెల్లించాం. మన లాభాన్ని మళ్ళీ బిజినెస్ లోనే ఉపయోగిస్తాం. సపోజ్ 100 రూపాయలు లాభం వచ్చింది, 100 రూపాయల్లో మనము డివిడెండ్స్ కింద 20 రూపాయలు ప్రకటించి 80 రూపాయలు మళ్ళీ మన బిజినెస్ వృద్ధి చెందడానికే మనం ఉపయోగించుకుంటాం కాబట్టి అవి రిటైన్డ్ ఎర్నింగ్స్ అవుతాయి. దాని నుంచి తీసుకునేది అప్రాప్రియేషన్. ఆ రిటైన్డ్ ఫండ్ నుంచి కొంత అమౌంట్ తీసుకొని కొన్నేమో క్యాపిటల్ రిజర్వ్ కి, కొన్నేమో జనరల్ రిజర్వ్ కి, కొన్నేమో ఈక్వలైజేషన్ డివిడెండ్ ఈక్వలైజేషన్ అకౌంట్ కి, ఇలాంటి వాటికి పెడతాము. అవి కూడా నిజంగా ప్రాఫిట్ లో గడిస్తే ఎక్కువ ట్యాక్స్ కట్టాలి కాబట్టి మనం వాటిని ఖర్చులాగా చూపించుకొని నెట్ ప్రాఫిట్ ని తగ్గించుకొని ట్యాక్స్ కడతాం. నాలుగోది, లాస్ ఆన్ సేల్ ఆఫ్ సమ్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నాము. అంటే ఏదైనా మన స్థిర ఆస్తిని మనం అమ్ముకున్నప్పుడు వచ్చే నష్టము మనం ఇక్కడ లాస్ లాగా చూపించి, ఆ లాస్ నిజంగా ఆపరేటింగ్ లాస్ కాదు, నాన్ ఆపరేటింగ్ లాస్. ఆ లాస్ ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూపించేసి నెట్ ప్రాఫిట్ తగ్గించుకుంటున్నాము. ఇప్పుడు ఆ ప్రాఫిట్ ని దాంట్లో పెంచుకుంటే నిజమైన ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ మనకు తెలుస్తుంది కాబట్టి ఈ ఐటమ్ ఇక్కడ ఉంది. ఇంకోటి డివిడెండ్స్, టాక్సేషన్, ఈ రెండింటిని చూడండి. డివిడెండ్స్ కనుక నేను ఈ సంవత్సరమే ప్రకటించేది ఉంటే, ఈ సంవత్సరమే నేను వాటిని డివిడెండ్స్ ఇవ్వాలి, షేర్ హోల్డర్స్ ఇవ్వాలి అంటే, లేదా ఈ సంవత్సరమే నేను ట్యాక్స్ కట్టాలి అంటే అది ఏమవుతుంది, కరెంట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. కానీ ఎప్పుడైతే డివిడెండ్స్, టాక్సేషన్ అనేది ఫ్యూచర్ కోసం నేను అట్టే పెట్టుకున్నాను అంటే ప్రొవిజన్ ఫర్ డివిడెండ్స్ కానీ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ కానీ అది ఈ సంవత్సరానికి కట్టవలసింది కాదు, నెక్స్ట్ ఇయర్ కట్టవలసింది కూడా నేను దాచుకున్నాను అంటే అది ఏమవుతుంది, నాన్ ఆపరేటింగ్ అవుతుంది, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఈ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు అవుతాయి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ కరెంట్ లయబిలిటీ, అంటే ప్రస్తుత అప్పుల్లో లేకపోతే మాత్రమే అవుతాయి. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి, డివిడెండ్స్, టాక్సేషన్ మాత్రం నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇది కూడా కరెంట్ లయబిలిటీ కాకపోతేనే వీటిని మనము పరిగణలో తీసుకోవాలి. కరెంట్ ఎక్స్పెండిచర్ అయితే ఇది ఎందులో వస్తుంది, ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ లో వస్తుంది. ఆ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు మనం దానికి కలపడం లేదు దీనికి. కాబట్టి ఎప్పుడు కలుపుతాం దీన్ని, ఓన్లీ నాన్ కరెంట్ లయబిలిటీ కాకపోతే మాత్రమే ఇప్పుడు దీనికి కలుపుతాం. ఓకే, నెక్స్ట్ చూడండి లెస్. ఇప్పుడు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్ అయిపోయాయి. ఇప్పుడు లెస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అండ్ నాన్ ఫండ్ ఆఫ్ ఇన్కమ్స్, అంటే నాన్ ఫండ్ ఇన్కమ్స్, నాన్ ఫండ్ గెయిన్స్ ఇప్పుడు ఇందులో వస్తాయి. ఇప్పుడు అన్ని నష్టాలు వచ్చాయి. ఇప్పుడు లాభాలు, మనం ఎక్స్ట్రా లాభాలు, ఆపరేటింగ్ లాభాలు కాకుండా నాన్ ఆపరేటింగ్ లాభాలను పరిగణలోకి తీసుకొని మనము నెట్ ప్రాఫిట్ ని పెంచుకున్నాం అనుకుందాము. ఇప్పుడు ఏం చేస్తాము, దీన్ని తగ్గించుకుంటాం కాబట్టి నెట్ ప్రాఫిట్ నుంచి అవి తీసేస్తున్నాం. ఇప్పుడు నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ లో ఏమొస్తాయి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, అంటే ఇంట్రెస్ట్ మనం పుచ్చుకున్నాము, కమిషన్ రిసీవ్డ్ అది పుచ్చుకున్నాము, ఇంకా డివిడెండ్స్ రిసీవ్డ్ అంటే డివిడెండ్స్ పుచ్చుకున్నాము. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద కానీ షేర్ హోల్డింగ్ మీద కానీ మనకు ఇంట్రెస్ట్ వస్తుంది, డివిడెండ్ ఏమో షేర్ హోల్డింగ్ మీద వస్తుంది. కమిషన్ ఏదైనా మన బిజినెస్ కు సంబంధించింది కాకుండా వేరే పని ఇంకొకరికి చేసి పెడితే వాళ్ళు మనకి ఇచ్చేది కమిషన్ అవుతుంది. ఆ కమిషన్ మన బిజినెస్ కి సంబంధం లేదు, మన రెగ్యులర్ ట్రేడింగ్ ఆపరేషన్స్, రెగ్యులర్ బిజినెస్ కానీ రెగ్యులర్ ట్రేడింగ్ ఆపరేషన్ సంబంధం లేని నుంచి ఏదైనా ఒక ఇన్కమ్ మనకు వస్తున్నప్పుడు అది మనకి ఏమవుతుంది, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అవుతుంది. అలాగే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ సమ్ ఫిక్స్డ్ అసెట్,
ఇక్కడ లాస్ చూసుకున్నాము దీంట్లో ఖర్చులో, ఇక్కడ ప్రాఫిట్ చూసుకుంటాం. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ సమ్ ఫిక్స్డ్ అసెట్, ఇక్కడ లాభం వస్తే అది కూడా మనకు ఆపరేటింగ్ ఇన్కమ్ లో రాదు కాబట్టి అది నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కాబట్టి ఆ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ని మనము తీసివేస్తే మన నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది కాబట్టి ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది కరెక్ట్ ఫిగర్ వస్తుంది కాబట్టి దాన్ని తీసేస్తాం. ఇలా నెట్ ప్రాఫిట్ కి ఇవన్నీ ఎక్స్పెన్సెస్ ఏవైతే మనకి ఇచ్చారో వాటి అన్నిటిని కలుపుకోవాలి. ఆ వచ్చిన సమ్ నుంచి దీన్ని నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ని నాన్ ఫండ్ గెయిన్స్ ని మనము తీసివేస్తే మనకు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది వస్తుంది. ఇక్కడ మెయిన్ మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతేనే మీరు లెక్క చేయగలరు. కాన్సెప్ట్ అర్థం కాకుండా లెక్కకి వెళ్తే కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎంట్రీ చూడగానే చెప్పాలి వాడు ఏమి ఇస్తున్నాడు, అది చూడగానే ఇది ఫండా నాన్ ఫండా, ఇది నాన్ ఆపరేటింగా ఆపరేటింగా అనేది మీకు తెలియాలి. అది ఎక్స్పెన్సెస్ ఇన్కమా అనేది కూడా తెలియాలి. అది తెలిసిన తర్వాత ఈ ప్రొసీజర్ ఫాలో అవుతే రెండు రిజల్ట్ మీకు కరెక్ట్ గా వస్తుంది. సరే, ఇప్పుడు ఇది ఒక పద్ధతి. ఫస్ట్ పద్ధతి ఒకటి ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్ కనుక్కోవడానికి పద్ధతి ఇది ఫస్ట్ది. సెకండ్ పద్ధతి చూడండి, పద్ధతి రెండవ పద్ధతి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంతకుముందు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి ఇవన్నీ చేసింది. ఇప్పుడు కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఏం చేస్తాం, ఇప్పుడు అడ్జస్ట్ చేస్తాం, కొత్తగా రీఫ్రెష్ చేస్తాం. రీఫ్రెష్ చేసి దీన్ని ఏమంటాము, ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లేదా ఆర్ రీఫ్రెష్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని కూడా అనొచ్చు. రీఫ్రెష్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని కూడా మనం ఇది కూడా టీ షేప్ లో ఉంటుంది. ఇదేమో స్టేట్మెంట్ రూపంలో ఉంది, ఇదేమో టీ షేప్ లో ఉంటుంది. ఇక్కడ ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. ఇక్కడ అన్ని ఎక్స్పెన్సెస్, ఇక్కడ అన్ని కూడా ఆదాయాలు ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ ఏంటంటే నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో అవన్నీ డెబిట్ సైడ్ రాసుకొని దీనికి నెట్ ప్రాఫిట్ కలుపుతాము. నెట్ ప్రాఫిట్ ఎంత ఉందో అని కలుపుతాం. అంటే ఇక్కడ ఏం రాస్తాము, ఇక్కడ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాన్ ఆపరేటింగ్ ఫండ్స్, ఈ రెండు వీటికి కలిపేస్తాం, నెట్ ప్రాఫిట్ కలిపేస్తాం. అయితే దీన్ని నెట్ ప్రాఫిట్ కలుపుతాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే నెట్ ప్రాఫిట్ ది అది వేస్తాం. తర్వాత ఇక్కడ నాన్ ఆపరేటింగ్ ఆర్ నాన్ ఫండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ని మనము ఇక్కడ చూపించేసి ఆ తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ వస్తుందా, ఇక్కడ బ్యాలెన్స్ వస్తుందా, ఎక్కడ ఎక్కువ ఉందో చూసుకోవాలి. సపోజ్ డెబిట్ సైడ్ ఎక్కువగా ఉండి క్రెడిట్ సైడ్ తక్కువగా ఉంటే మనకి ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని అంటాం. అంటే మనకు ఫండ్ ఆపరేషన్స్ నుంచి ఫండ్స్ వచ్చాయి అని అంటాం, అంటే లాభం వచ్చింది అని అంటాం. ఒకవేళ క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉండి డెబిట్ సైడ్ తక్కువగా ఉంటే మనకి ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్ అని అంటాం, అంటే ఫండ్స్ పోయాయి అని అంటాం. ఓకే, అర్థం చేసుకోండి. మీరు ఇదైనా చేయొచ్చు, ఈ పద్ధతి అయినా చేయొచ్చు. రెండిట్లలో మీరు లెక్క ఇస్తే ఈ పద్ధతి అయినా చేయొచ్చు. కానీ వాడు మీకు పరీక్షలో ఈ పద్ధతే చేయమంటే ఈ పద్ధతే చేయాలి. మీరు వాడు అడిగితే వాడు ఏమీ అడగకుండా జస్ట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ కనుక్కోమంటే మీరు రెండిట్లో ఏదైనా ఉపయోగించి చేయొచ్చు. లేదు వాడు ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ ఫామ్ లో చేయండి లేదా అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేసి చేయండి అంటే మీరు ఖచ్చితంగా దీని ప్రకారమైనా చేయాలి, దాని ప్రకారమైనా చేయాలి, కానీ మీ ఇష్టమైన చేయడానికి లేదు. సో ఫస్ట్ ఈ ప్రొఫార్మా రాసుకోండి. రాసుకున్న తర్వాత మనము కొన్ని లెక్కలు చేద్దాం ఈరోజు. ఓకే, నమస్తే. సో ప్రఫార్మా రాసుకున్నారు కదా, ఓ రెండు ప్రాబ్లమ్స్ చేద్దాం.
ఫస్ట్ చూడండి, ప్రాబ్లం ఫాస్ట్గా రాస్తాను, రాసేటప్పుడే మీరు ఎక్కించుకోండి, చూడిపేస్తాను వెంబడే. అందుకని క్యాల్కులేట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. క్వశ్చన్ ఇదేమో ఇచ్చిన ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అర్థం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాడు ఇచ్చాడు మనకి. ఏమి ఇచ్చిండు? డెబిట్ సైడ్ చూడండి, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ చూడండి, 2 రెంట్ పెయిడ్ 25,000, 2 సాలరీస్ పెయిడ్ అంటే సాలరీస్ చెల్లించండి 1 lakh, 2 ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్, తరుగుదలకి కొంత అమౌంట్ తీసి పెట్టుకున్నాడు. డిప్రిసియేషన్ ఎంత? 50,000. 2 కమిషన్ పెయిడ్, 5,000. 2 provision for taxation, ₹1,50,000. 2 general reserve, 3,000. 2 loss on sale of investments, loss on sale of investments 10,000. 2 provision for legal damages, 5,000. నెట్ ఇన్కమ్ అంటే నెట్ ప్రాఫిట్ అది 1,65,000. క్రెడిట్ సైడ్ చూడండి, బై గ్రాస్ ఇన్కమ్ అంటే గ్రాస్ ప్రాఫిట్ అని అడుగు. ఎంత? 5 లక్షలు. బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్, by profit on sale of vehicle అయితే వచ్చిన లాభం 3,000. by refund of tax, 2,000. by dividend received, ఇది ఫస్ట్ రాసుకోండి ఫాస్ట్ గా. 2 రెంట్ పెయిడ్, 2 సాలరీస్ పెయిడ్, 2 ప్రొవిజన్స్ ఫర్ డిప్రిసియేషన్, 2 కమిషన్ పెయిడ్, 2 ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, 2 జనరల్ రిజర్వ్, 2 లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, 2 ప్రమోషన్, 2 ప్రొవిజన్ ఫర్ లీగల్ డ్యామేజెస్, 2 నెట్ ఇన్కమ్. ఇక్కడ బై గ్రాస్ ఇన్కమ్, బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ వెహికల్, బై రిఫండ్ ఆఫ్ ట్యాక్స్, బై డివిడెండ్ రిసీవ్డ్. ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఫామ్ లో దీన్ని చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లము టీ ఫామ్ లో, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ లో అది చేద్దాము. ఫస్ట్ ఈ ప్రాబ్లము స్టేట్మెంట్ ఫామ్ లో చేద్దాం. రాసుకున్నారా? ఫాస్ట్. చూడేస్తున్నాను.
ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ నెట్ ప్రాఫిట్ ఎంత చూడండి. ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ FFO, ఫస్ట్ నెట్ ప్రాఫిట్ చూడండి ఎంత ఇచ్చాడు, 1,65,000. డెబిట్ సైడ్ చూడండి కింద నెట్ ఇన్కమ్ అన్నా నెట్ ప్రాఫిట్ అన్నా ఒకటే, 1,65,000 ఇచ్చాడు. దీనికి ఏం చేయాలి, మనం ఏం యాడ్ చేయాలి, నాన్ ఆపరేటింగ్ అండ్ నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్ అండ్ గెయిన్స్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ వీటి కలపాలి. ఇది ఏ విధంగా కలపాలి, ఏమేమి ఉన్నాయి చూద్దాం. రెంట్ పెయిడ్, రెంట్ అనేది చూడండి, రెంట్ పెయిడ్ 25,000 ఉంది. రెంట్ అనేది మనకు నార్మల్ గా బిజినెస్ లో మనము ఒక మన ఆదాయాన్ని మనము తెచ్చుకోవడానికి, సేల్స్ ప్రమోట్ చేయడానికి మనం ఉపయోగించేదే కాబట్టి అది రికరింగ్ కాబట్టి రెంట్ పెయిడ్ అనేది మనకి రాదు. ఆ నెక్స్ట్ చూడండి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ లో రాదు. రెంట్ పెయిడ్ అనేది ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. 2 సాలరీస్ పెయిడ్, సాలరీస్ కూడా మన సేల్స్ ప్రమోట్ చేయడానికి నెల నెల మనం ఇచ్చుకోవాల్సిందే కాబట్టి అది కూడా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అవుతుంది, అది రాదు. 2 ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఉంది చూడండి. ఇప్పుడు డిప్రిసియేషన్ ఉంది కదా, డిప్రిసియేషన్ తరుగుదల ఇది నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి డిప్రిసియేషన్ ఎంత ఉంది, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఎంత ఉంది, 50,000. తర్వాత 2 కమిషన్ పెయిడ్ ఉంది. కమిషన్ పెయిడ్ అంటే మనం జనరల్ గా ఏం చేస్తాం, ఇది మన బిజినెస్ కు సంబంధించింది లాగానే మనం భావిస్తాం, దీన్ని ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ లాగా భావిస్తాం కాబట్టి అది నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కింద రాదు కాబట్టి దాన్ని ఒమిట్ చేసేస్తాం, తీసేస్తాం. తర్వాత 2 ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్. ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ కూడా మనము కరెంట్ లయబిలిటీ లాగానే ట్రీట్ చేద్దాము, ప్రస్తుతం మనం కట్టవలసిన దానిలాగానే పే చేస్తాము, అది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లాగానే ట్రీట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా రాదు. తర్వాత చూడండి, జనరల్ రిజర్వ్ అని ఉంది. జనరల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ ఎంత ఇచ్చాడు, 3,000. జనరల్ రిజర్వ్ 3,000 ఇచ్చాడు, 3,000 రాస్తున్నాను ఇక్కడ. జనరల్ రిజర్వ్ 3,000 అంటే అర్థం ఏంటి, జనరల్ రిజర్వ్ అంటే ఏంటి, మనకు వచ్చిన లాభంలో కొంత భాగాన్ని మనము తీసి మనము ఒక రిజర్వ్ ని సృష్టించుకొని అందులో వేసుకుంటాం. అది మనకి నిజంగా ఒక ఖర్చు కాదు, ఒక ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాదు, లేదా ఒక ఫండ్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అక్కడ. కాబట్టి ఇదేంటిది, నాన్ ఫండ్ ట్రాన్స్ఫర్. నాన్ ఫండ్ నిజంగా అది మనకి ట్రాన్స్ఫర్ చేయట్లేదు, జనరల్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఇది. కాబట్టి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ మనం కలుపుకుంటాం నెట్ ప్రాఫిట్ కి టు అరైవ్ అట్ ఫండ్ ఫ్లో ఆపరేషన్స్ కాబట్టి మనం దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే పెట్టుబడులు పెట్టామో అక్కడ మనకు నష్టం వచ్చింది. సపోజ్ మనం షేర్, వేరే కంపెనీ షేర్స్ మనం మన బిజినెస్ పేరు మీద మనం వేరే కంపెనీ షేర్స్ కొనుక్కున్నాము, ఆ షేర్ వాల్యూ చాలా పడిపోయింది, ఇంకా పడే అవకాశాలు ఉన్నాయి అవి. కాబట్టి ముందు జాగ్రత్తగా చర్యగా నష్టాన్ని తగ్గించుకోవడానికి మనం వాటిని అమ్మేస్తే మనకు లాస్ వస్తుంది. అట్లాంటి లాస్ అయిన ఇన్వెస్ట్మెంట్ నిజంగా అది మన బిజినెస్ అయ్యే ఖర్చా కాదు, అది ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాదు, ఆపరేటింగ్ లాస్ కాదు. కాబట్టి ఇది నాన్ ఆపరేటింగ్ లాస్ కాబట్టి నాన్ ఆపరేటింగ్ లాసెస్ ని నెట్ ప్రాఫిట్ కలిపితే ఫండ్ ఫ్లో ఏ విధంగా జరిగింది అనేది తెలుస్తుంది. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి దాన్ని మనము ఇంక్లూడ్ చేసుకుంటాము, అది 10,000 ఉంది. నెక్స్ట్ చూడండి, టు కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ రిటర్న్ ఆఫ్. అది మీకు ఇవ్వలేనట్టున్న ప్రాబ్లం లో స్కిప్ అయింది, అది రాసుకోండి. కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ రిటర్న్ ఆఫ్, కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ రిటర్న్ ఆఫ్. షేర్స్ రిటర్న్ ఆఫ్ చేశాము అంటే మనము ఏదైనా షేర్ క్యాపిటల్ మనము మన బిజినెస్ ప్రమోట్ చేయడానికి షేర్స్ ఇష్యూ చేసినట్టయితే ఆ ఇష్యూ చేసిన షేర్స్ కి అయిన ఖర్చు ఏదైతే ఉంటుందో అది నాన్ ఆపరేటింగ్ ఖర్చు కాబట్టి
దాన్ని మనము నెట్ ప్రాఫిట్ కలుపుకుంటే ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది కరెక్ట్ ఫిగర్ వస్తుంది. కాబట్టి దాన్ని మనం రిటర్న్ ఆఫ్ చేస్తాము, అంటే దాన్ని ఎక్స్పెన్స్ లాగా చూపించుకొని ఖర్చులో చూపించేసుకుందామని అర్థం. అది ఎంత అయింది? 2000. నెక్స్ట్ వచ్చేసి టు ప్రొవిజన్ ఫర్ లీగల్ డ్యామేజెస్. లీగల్ డ్యామేజెస్ కి మనము ఖర్చు పెట్టాము. లీగల్ డ్యామేజెస్ ఎప్పుడు వస్తాయి మనకి? మన ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లోనే అది కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది? లీగల్ డ్యామేజెస్ అంటే మన బిజినెస్ మీద ఏదైనా మనము ఎవరైనా కేసు వేసినప్పుడు మనం లాయర్ని సంప్రదిస్తాం. లాయర్ని సంప్రదించినప్పుడు ఆయన మనకు సలహా సూచనలు ఇస్తాడు, ఆయన ఫీజు తీసుకుంటాడు. అలా లీగల్ డ్యామేజెస్ లేదా మనము ఆ కోర్టు తీర్పు ప్రకారము ఆయన నష్టాన్ని పూరించాలి అంటే మనము ఆయన డబ్బులు కట్టాలి. అది ఎందుకు కడుతున్నాం? మనము మన బిజినెస్ లో భాగంగా ఆ సంవత్సరం జరిగిన విషయం కాబట్టి, ఆపరేటింగ్ కాబట్టి దాన్ని మనము ఇప్పుడు పరిగణలోకి తీసుకోము. నెక్స్ట్ చూడండి, నెట్ ఇన్కమ్ మనం ఆల్రెడీ రాసేసాము. నెట్ ప్రాఫిట్ వీడికి మనం ఇది యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం యాడ్ చేయండి. ఎంత అయింది? ఇది 50,000, 53,000, 10,000, 63,000, 65,000 రాశారా? 65,000. ఇప్పుడు లెస్ ఏం చేయాలి? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆర్ నాన్ ఫండ్ ఇన్కమ్ ఆర్ గెయిన్స్. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అన్నమాట. అంటే బిజినెస్ తో నిమిత్తం, బిజినెస్ కి రియంగా చేసే బిజినెస్ కి సంబంధించిన లేకుండా ఉండే ఇన్కమ్స్, అలాగే లాభాలు, ఇవన్నీ కూడా మనము బిజినెస్ లో వచ్చినవి కావు. అంటే మనం ఏదైనా సరుకులు అమ్ముతాము, మన సరుకులు అమ్మితే వచ్చింది కాదు అది. ఆ లాభాలు, ఆ ఆదాయం అది వేరే రకంగా వచ్చింది. అంటే ఫిక్స్డ్ అసెట్స్ అమ్ముకుంటే వచ్చిందో, డివిడెండ్స్ రిసీవ్ చేసుకుంటే వచ్చిందో, కమిషన్ ఒకవేళ మన బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ లో మనం ఏదైనా అడ్వైజ్ ఇచ్చి, లీగల్ అడ్వైజ్ ఇచ్చి కమిషన్ తీసుకున్నామా, అట్లాంటి వాటిల్లో వచ్చేది బిజినెస్ సంబంధించింది కాదు. కాబట్టి మనం దాన్ని లాభం కింద ఆదాయం కింద చూపించుకోవడానికి లేదు. కాబట్టి దాన్ని తీసేస్తాం. కాబట్టి తీసేసిన తర్వాత మనకు ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్ వస్తుంది. కాబట్టి దాన్ని మనము ఏం చేస్తాము? మైనస్ చేస్తాం. ఏమి ఇచ్చాడు అక్కడ? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ వెహికల్ బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ వెహికల్ ఎంత? 3,000. ఆ తర్వాత బై రిఫండ్ ఆఫ్ ట్యాక్స్. ఇక్కడ చూడండి, రిఫండ్ ఆఫ్ ట్యాక్స్ నేను తీసేస్తున్నాను. ట్రీట్మెంట్ మనం ఎలా ఇస్తాం అనేది నువ్వు వర్కింగ్ నోట్స్ లో రాసుకోవాలి. రిఫండ్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనం ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనము ఓకే రిఫండ్ ఆఫ్ ట్యాక్స్ రాస్తున్నాను. మనం ఏదైనా విషయంలో మనం ట్యాక్స్ కట్టుంటే మనకు ఆ ట్యాక్స్ మళ్ళీ తిరిగి చెల్లించేశారు. ఎందుకు చెల్లించేశారు? మనకి ఎగ్జామ్షన్ ఏదో రావచ్చు, లేకపోతే మనం ఎక్కువ కట్టి ఉండొచ్చు. ఎక్కువ కట్టింది మనకు రిఫండ్ అయి ఉండొచ్చు. ఆ రిఫండ్ అయిన ట్యాక్స్ మనకి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కాబట్టి దాన్ని తీసేస్తాను. ఎంత ఉంది అది? 2,000. మూడవది డివిడెండ్ రిసీవ్డ్. డివిడెండ్ మనం ఇంతకుముందు ఏం చేసాము? షేర్స్ వేరే కంపెనీలో పెడితే ఆ షేర్ వాల్యూ పడిపోతే మనం లాస్ కింద చూపించుకున్నాము. అయితే ఇక్కడ వేరే షేర్స్ దగ్గర మనకి ఏమొచ్చింది? మన షేర్స్ అలానే ఉన్నాయి. మనకి ఇయర్లీ ఆ కంపెనీ వాడు మనకి డివిడెండ్ మనకి ఇచ్చాడు. ఆ డివిడెండ్ రిసీవ్డ్ అని రాశాను. డివిడెండ్ రిసీవ్డ్ ఎంత? 10,000. ఈ 10,000 కూడా మనకు నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కాబట్టి, నాన్ ఆపరేటింగ్ గెయిన్ కాబట్టి, నాన్ ఆపరేటింగ్ గెయిన్ నెట్ ప్రాఫిట్ తీసేస్తే మనకి నిజమైన ఫండ్ ఫ్లో ఏ విధంగా వస్తుంది, ఆపరేషన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎంత అయింది? ఇది 16,000 అయింది.
ఇంకో ఇక్కడ చూడండి, టు ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ 1,50,000 ఇచ్చున్నాం. 1,50,000 మనము ట్యాక్స్ రూపంలో ప్రొవిజన్ పెట్టాము, కానీ అంత ట్యాక్స్ మనం కట్టలేదు. ఇది ట్యాక్స్ పెట్టాము, కానీ ట్యాక్స్ పెట్టింది అమౌంట్ దేనిలో తీసాము, నెట్ ప్రాఫిట్ లో నుంచి, గ్రాస్ ప్రాఫిట్ లో నుంచి తీసేసి మనం పెట్టాం. కాబట్టి మనము ఇది నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అవుతుంది, కాబట్టి దీనికి కలుపుతాం. ఇంకేమైనా కలిపేటివి ఉన్నాయా పైన చూడండి, సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, కాస్ట్ ఆఫ్ రిటర్న్. లీగల్ డ్యామేజెస్ కూడా అంతే. లీగల్ డ్యామేజెస్ కూడా మన బిజినెస్ లో ఖర్చు అయింది, అది మన ఆపరేటింగ్ సంబంధించిన ఖర్చు కాదు, కాబట్టి అది కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. 5,000. ఓకే, 1,70,000 1,70,000 అయింది. చూడండి ఇక్కడ 1,50,000, 5 లక్షలు, 2 లక్షలు, 1,50,000, 2 లక్షలు, 2,08,000, 2,18,000, 2,20,000. ఓకే, ఇది 15,000, 3,000 అయిపోయింది. రైట్. ఇప్పుడు చూడండి, నాన్ ఆపరేటింగ్ అండ్ నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్ లో లీగల్ డ్యామేజెస్ ఎందుకు ఇంక్లూడ్ చేసాము అంటే, ఇది మనం కట్టవలసిందే వేరే వాళ్ళకి, దాన్ని మనము మన ప్రాఫిట్ నుంచి తగ్గించుకొని ఎక్స్పెన్స్ లాగా చూపించాము. అది ఫండ్ మన ఆపరేషన్స్ నుంచి వచ్చే డబ్బును తీసుకెళ్లి దీన్ని కట్టాము. కాబట్టి ఇప్పుడు ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ మాత్రమే తెలుసుకుంటాం, కాబట్టి దీన్ని కలుపుతాం నెట్ ప్రాఫిట్ కి. డిప్రిసియేషన్ 50,000, జనరల్ రిజర్వ్ చెప్పాను. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ఈ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా మనం కరెంట్ లైబిలిటీ లాగా ట్రీట్ చేయట్లేదు ఇక్కడ. ఎందుకు అంటే ప్రొవిజన్ అన్నాను, ట్యాక్స్ పేడ్ అనలేదు. ట్యాక్స్ పేడ్ అంటే అది కరెంట్ అవుతుంది, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కాబట్టి నాన్ కరెంట్ లైబిలిటీ, కాబట్టి అది ఎప్పుడో ఫ్యూచర్ లో కట్టవలసిందని మనం దాచుకున్నాం. కాబట్టి ఆ దాచుకున్న అమౌంట్ నిజంగా నెట్ ప్రాఫిట్ కలిపితే నిజమైన ప్రాఫిట్ మనకి ఫండ్ తెలుస్తుంది. కాబట్టి అది నెట్ ప్రాఫిట్ కలిపితే ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ కి కరెక్ట్ గా వస్తుంది. ఆ తర్వాత లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయింది, కాస్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం కూడితే 2,20,000 వచ్చింది. నెట్ ప్రాఫిట్ 1,60,000 ఉంది. ఇక్కడికి ఎంత అయింది? 3,85,000 అయింది. ఈ 3,85,000 నుంచి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ వెహికల్, తర్వాత ప్రొవిజన్ ఫర్ రిఫండ్ ఆఫ్ ట్యాక్స్, డివిడెండ్ రిసీవ్డ్, ఈ 3 కూడా కలిపితే 15,000 వచ్చింది. ఇప్పుడు 3,85,000 నుంచి మనము 15,000 తీసేస్తే 3,70,000 వచ్చింది. ఇదే ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఆన్సర్ 3,70,000 రూపాయలు. రైట్ డౌన్. రాసుకోండి ఫాస్ట్, ఇంకో లెక్క చేద్దాం. ఓకే, చూడిపేస్తున్నాను చూడండి. నెక్స్ట్ కూడా స్టేట్మెంట్ ఫామ్ లో చేద్దాము. రేపు నెక్స్ట్ క్లాస్ లో మనము టీ ఫామ్ లో చేద్దాము, ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ రూపంలో చేద్దాం. త్వరగా ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఏం అనుకోమన్నాడు? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ని ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి కనుక్కోమన్నాడు.
లెక్క చూడండి ఏమి ఇచ్చాడంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది. దీన్నే మనము ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఐఎస్ అని రాశాను. ఇక్కడ డెబిట్ అక్కడ క్రెడిట్ సైడ్ వస్తుంది. ఇక్కడ అన్ని ఖర్చులు, ఇక్కడ ఆదాయాలు వస్తాయి. ఇక్కడ అన్ని లాసెస్, ఇక్కడ అన్ని లాభాలు వస్తాయి. ఇప్పుడు చూడండి 2 salaries అన్నాడు. ఎంత? 5,000. తర్వాత 2 rent అన్నాడు. తర్వాత వచ్చేసి 2 depreciation అన్నాడు. తరుగుదల 2 depreciation ఎంత? 1000 రూపాయలు. తర్వాత 2 preliminary expenses అన్నాడు. అంటే ప్రాథమిక ఖర్చులు. అంటే మన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయకముందు, ఇన్కార్పొరేట్ కాకముందు మనం చేసేటటువంటి మార్కెట్ సర్వేలు, ప్రాజెక్టు రిపోర్ట్లు, బిజినెస్ స్టార్ట్ చేసే ముందు చేసేవి అయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటాము. అవి 2,000 రూపాయలని ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి 2 loss on sale of land. 2 loss on sale of land ఎంత? భూమి అమ్మితే వచ్చిన నష్టం ఎంత? 5,000 అన్నాడు. ఇది డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ లో చూపించాడు. క్రెడిట్ సైడ్ వచ్చేసరికి బై గ్రాస్ ప్రాఫిట్ అన్నాడు. గ్రాస్ ప్రాఫిట్ ని మనం ఎందుకు కన్సిడర్ చేయమనేది మీకు చెప్తాను. గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అంటే లాస్ట్ ఇయర్ అయితే బ్రాడ్ డౌన్ చేసుకున్నాము. ఎంత అయింది? 1000 రూపాయలు. గ్రాస్ ప్రాఫిట్ అనేది మీకు ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ నుంచి వస్తుంది. అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై డిస్కౌంట్ రిసీవ్ చేసాము. ఎంత? 5,000. తర్వాత వచ్చేసి బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బై ఇంట్రెస్ట్ ఆన్ మనం పెట్టుబడి పెడితే దాని మీద వచ్చినటువంటి వడ్డీ, మనం పెట్టుబడి పెడితే దాని మీద వచ్చినటువంటి వడ్డీ ఒక 4,000. తర్వాత బై నెట్ లాస్. ఇక్కడ నెట్ ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ నెట్ లాస్ వస్తుందని చెప్పాను. నెట్ లాస్ ఎంత ఉంది? 5,000 ఉంది. ఫస్ట్ ప్రాబ్లం ఫాస్ట్ గా రాసుకోండి. ఫాస్ట్ గా. చూడండి ఫస్ట్ రాసిన దగ్గర నుంచి రూపుకుంటూ వస్తున్నాం. సాలరీస్ 2 రెంట్, 2 డిప్రిసియేషన్ 1000 రూపాయలు, 2 ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 2,000, 2 లాస్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ 5,000. బై గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభం 1000 రూపాయలు. బై డిస్కౌంట్ 5,000. బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 4,000. బై నెట్ లాస్ 5,000. ఇప్పుడు చూడండి ట్రెడిషనల్ మనం స్టేట్మెంట్ ఫామ్ లో చేస్తున్నాము. ఇంతకుముందు నెట్ ప్రాఫిట్ రాసాము, ఇప్పుడు నెట్ లాస్ రాస్తాము. ఎందుకంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో నెట్ ప్రాఫిట్ లేదు, మనకు ఆ సంవత్సరం లాస్ వచ్చింది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రకారం మనం నెట్ లాస్ రాస్తున్నాము. ఎంత రాస్తున్నాం? నెట్ లాస్ 5,000. 5,000 రాస్తాను. 5,000 రాస్తే 5,000 రాయొచ్చా? మైనస్ 5,000 రాయాలి కదా. కానీ మనం అకౌంట్స్ లో ఏం చేస్తాము? మైనస్ రాయం. బ్రాకెట్ పెడితే అర్థం ఏంటి? మైనస్ అని అర్థం. బ్రాకెట్ పెట్టండి. 5,000 నష్టం అనే అర్థం, మైనస్ అనే అర్థం. ఇప్పుడు దీనికి యాడ్ నాన్ రూపీస్, ఇది రూపీస్ అనేది మర్చిపోకండి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ and non-fund expenses and
లాసెస్. ఇవి రాసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం రాయాలి మనము. ఫస్ట్ చూడండి డెబిట్ సైడ్ ఏముంది, సాలరీస్ పెయిడ్. సాలరీస్ అనేది రెగ్యులర్ గా మనం బిజినెస్ లో ఇచ్చుకోవాల్సిందే కాబట్టి అది ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ బిజినెస్ అవుతుంది కాబట్టి అది తీసుకోము. నెక్స్ట్ చూడండి రెంట్ కూడా మనము నెల నెల కట్టవలసింది బిజినెస్ కు సంబంధించిన అంతర్భాగం కాబట్టి మనము రెంట్ కూడా తీసుకోము. బిజినెస్ కి అంతర్భాగం కాని ఏదైనా ఖర్చు మనం పెట్టి ఉండి ఆ ఖర్చు మనము పెట్టడం వల్ల మనకు నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఆ బిజినెస్ లో అంతర్భాగంగా లేనటువంటి ఖర్చుని కానీ లాసుని కానీ మనము నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ కలుపుకుంటే మనకు నిజమైన ఫండ్ బిజినెస్ ద్వారా ఎంత వచ్చింది, ఆపరేషన్స్ ద్వారా వచ్చిందని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నెట్ సాలరీ రాదు, రెంట్ రాదు. నెక్స్ట్ చూడండి డెప్రిసియేషన్ ఉంది. డెప్రిసియేషన్ ఎంత ఉంది, 1000 రూపాయలు ఉంది. అంటే అర్థం ఏంటి, డెప్రిసియేషన్ తరుగుదల అదొక నాన్ ఫండ్ ట్రాన్స్ఫర్. అది మనం రిజర్వ్ లో పెట్టుకుంటాము లేదా ఖర్చులాగా చూపిస్తాము కాబట్టి అది మన నెట్ ప్రాఫిట్ ని తగ్గిస్తుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని కలుపుకుంటే మన నిజమైన నెట్ ప్రాఫిట్ తెలుస్తుంది, నిజమైన ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేశాం. తర్వాత ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ అంటే చెప్పాను మీకు, మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు బిజినెస్ ప్రమోట్ చేయడానికి లేదా లీగల్ గా బిజినెస్ ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ, ఒక సర్వే రిపోర్ట్ కానీ, ఒక రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ ఇట్లాంటివి ఏవైనా ఉన్నా అవన్నీ కూడా మనం బిజినెస్ ఇన్కార్పొరేట్ కాకముందు పెట్టిన ఎక్స్పెండిచర్ దాన్ని మనం రిటర్న్ ఆఫ్ చేసుకుంటాము. అంటే అది ఒక ఖర్చులాగా భావించి మన తర్వాత మనకు బిజినెస్ లో వచ్చిన లాభం నుంచి దాన్ని తగ్గించుకుంటూ వస్తాం కాబట్టి అది మనకి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అవుతుంది. కాబట్టి దాన్ని మనము డెబిట్ చేసాం కాబట్టి ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకుంటాము నెట్ లాస్ కి లేదా నెట్ ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకుంటాం. కాబట్టి ఇది ఒక నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాబట్టి దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. తర్వాత చూడండి లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ. యంత్ర సామగ్రిని మనం అమ్మితే మనకి లాస్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్, భూమిని అమ్మితే మనకు వచ్చిన నష్టం ఎంత వచ్చింది, 5000. అయితే ఇవన్నీ కూడా మనము నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఈ ల్యాండ్ అమ్మింది మన బిజినెస్ ఆపరేషన్ సంబంధం లేదు. మన బిజినెస్ లో మనకు మన ఆస్తుల్లో, మన బిజినెస్ ఆస్తుల్లో ల్యాండ్ అనేది ఒకటి ఉంది. అది అమ్మడం వల్ల మనకు నష్టం వచ్చింది. ఈ నష్టం వచ్చింది మనము లాస్ గా చూపించాము, ఒక ఎక్స్పెన్స్ గా చూపించాము. కాబట్టి ఈ నష్టాన్ని చూపించడం వల్ల మన నెట్ ప్రాఫిట్ తగ్గింది. ఇప్పుడు దీన్ని నిజంగా కలుపుకుంటే మనకి ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది ఎందుకు తెలుస్తుంది, నిజమైన ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్ వస్తుంది. కాబట్టి ఈ మూడు కూడా నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్. కాబట్టి ఈ మూడింటిని టోటల్ చేయాలి. 2 1 3 5 8000. ఇప్పుడు లెస్ తీసేయండి. దీనిలో ఏం తీసేస్తారు, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే నాన్ ఆపరేటింగ్ బిజినెస్ కు సంబంధం లేని ఆదాయాలు, బిజినెస్ కు సంబంధం లేని గెయిన్స్, లాభాలు ఏమొచ్చాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు లెస్ చేస్తాం. ఇలా లెస్ చేయడం వల్ల ఏమవుతుంది, నిజమైన నెట్ ప్రాఫిట్ ఎంతో వస్తుంది, బిజినెస్ లో వచ్చిన ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మనం బిజినెస్ నష్టంలో ఉన్నా మనం బిజినెస్ లో ఉన్న ఒక ల్యాండ్ మనం ఎప్పుడో 10 లక్షలకు కొని ఇప్పుడు 1 కోటి రూపాయలు కమితే 90 లక్షలు లాభమే. ఆ 90 లక్షలు ఇప్పుడు చూపించుకొని మన బిజినెస్ నిజంగా నడిచింది మనం చూపించుకుంటామా, కాదు. అది వేరు ఇది వేరు. బిజినెస్ లో అంటే మనం ఏదైతే సేల్ చేస్తున్నామో దాని మీద మనం పెట్టే ఖర్చును తీసేస్తే వచ్చేది నిజమైన లాభం. కానీ ఆ ల్యాండ్ అమ్మడం వల్ల మనకు వచ్చేది లాంగ్ టర్మ్ అసెట్ మీద వచ్చింది, బిజినెస్ వల్ల రాలేదు. కాబట్టి అట్లాంటిది మనము ఆల్రెడీ ఇన్కమ్ లో ఇంక్లూడ్ చేసుకున్నాము. నెట్ ప్రాఫిట్ అసెట్ చేయడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇప్పుడు దాన్ని తీసేస్తాము, తీస్తే నిజమైన నెట్ ప్రాఫిట్ వస్తుంది. అది ఎంత, సరే అది లాస్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ చెప్పేసాను. ఇప్పుడు నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ చూడండి. డిస్కౌంట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ, డిస్కౌంట్ అంటే మనం డిస్కౌంట్ రిసీవ్ చేస్తున్నాం. సారీ డిస్కౌంట్ రాదు, డిస్కౌంట్ ఆపరేటింగ్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనము దీర్ఘకాలికంగా ఏదైనా ఒక పెట్టుబడి పెడితే దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్, వడ్డీ. ఈ వడ్డీ మనకి నిజంగా బిజినెస్ ఆపరేషన్స్ సంబంధించిందా, కాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎక్సెస్ డబ్బుని మనం ఒక పెట్టుబడి పెట్టాము, ఒక షేర్స్ కొన్నాము, బాండ్స్ కొన్నాము, ట్రెజరీ బిల్స్ లో ఇన్వెస్ట్ చేసాము, బ్యాంకులో పెట్టాము ఫిక్స్డ్ డిపాజిట్.
అందులో పెట్టినందుకు వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ నిజంగా మన బిజినెస్ వచ్చిన ఇంట్రెస్ట్, అది బిజినెస్ వచ్చిన ఇంట్రెస్ట్ కాదు. కాబట్టి ఇది నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ తో కింద దీన్ని తీసేయాలి. ఎంత ఉంది అది? 4,000. నెక్స్ట్ అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి 4,000 అంటే ఈ రెండు మైనస్ లో ఉన్నాయి, ఇది ప్లస్ లో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? ఇక్కడ రఫ్ చేస్తున్నాను. 8,000 ప్లస్ మైనస్ 5,000, 3,000 లాభంలో ఉంది. ఇప్పుడు దీంట్లో నుంచి 3,000 నుంచి 4,000 తీసేస్తే ఏమవుతుంది? 1,000 రూపాయలు మైనస్ అవుతుంది. అంటే 3,000 లాభము, 4,000 నష్టము. కాబట్టి మనకి 1,000 రూపాయలు నష్టం వచ్చింది. అంటే నెట్ లాస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్ అన్నమాట. ఫండ్స్ నష్టపోయాం, లాస్ట్ ఇన్ ఆపరేషన్స్. 1,000 రూపాయలు మైనస్. మైనస్ రాయొద్దు, మనం అకౌంటెన్సీలో మైనస్ అనేది రాయొద్దు, బ్రాకెట్స్ పెడితే మైనస్ అని అంటున్నాం. ఓకే, సరే. రేపు నెక్స్ట్ క్లాస్ లో మనము టీ ఫామ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ నే మళ్ళీ రీరైట్ రాస్తాం. మనకు అనుగుణంగా ఇవన్నిటి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ రీకాస్ట్ చేస్తాం. రీకాస్ట్ చేసి దాని ద్వారా కూడా మనం ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ని అనుకోవచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా రేపు ఆ క్లాస్ అటెండ్ అయ్యి ఆ టీ ఫామ్ ని కూడా చూసుకుంటే మనము రేపు అది 2 లెక్కలు చేసి అందులో ఒక లెక్కలో 2 లెక్కలు చేసి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఫైనల్ స్టేజ్ కి వచ్చేద్దాము. అందులో 2 పెద్ద లెక్కలు చేసామంటే మనకి చాప్టర్ అయిపోతుంది. ఓకే, డన్. సి